డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి అందరూ కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. బికాస్ డబ్బులు అనేది ఏ విధంగా సేవ్ చేస్తే నేను కోటీశ్వర్లు అవుతాను అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి అసలు ఏజ్తో సంబంధం లేకుండా చాలా తక్కువ సమయంలోనే ఒక మినిమం అమౌంట్ కనుక మనం సేవ్ చేస్తే ఫర్దర్గా నేను కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎందులో ఏ ప్లాట్ఫామ్ అయితే దీనికి బెటర్? ఆ డీటెయిల్స్ ఇచ్చే ముందు ఒక నిజం చెప్తా. డబ్బు కోసము మనం జీవితాంతం పరిగెడతాం, డబ్బు కోసమో మనం పనిచేస్తాం. కానీ మీరు ఎప్పుడు కోట్లాధికారి అవ్వలేరు ఒకవేళ డబ్బు కోసం మీరు పరిగెత్తారనుకోండి. కానీ ఆ సంపాదించిన డబ్బులో ఒక రూపాయి అయినా కానివ్వండి, లేదంటే ₹1,00,000 అయినా కానివ్వండి, ఒకవేళ మీ రూపాయికి మీ డబ్బుకి మీరు పనిచ్చారనుకోండి, అది పరిగెత్తడం మొదలుపెట్టింది అనుకోండి, మీరు ఖచ్చితంగా కోట్లాధికారి అవుతారు. సో చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసము ప్లాన్ స్టార్ట్ చేయండి, ప్లానింగ్ చేయండి. మీ హోంవర్క్ మీరు జస్ట్ డైలీ కూర్చోవాల్సిన అవసరం లేదండి. నెలలో ఒకసారి కూర్చోండి, వారంలో ఒకసారి టైం దొరికితే కూర్చోండి. కానీ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మీ ఫ్యూచర్ కోసము మీరు కూర్చోవాల్సిందే, మీరు ఆలోచించాల్సిందే, మీరు మీ లెక్కలేంటో మీరు కరెక్ట్గా తేల్చాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కోసం జీవితాంతం పరిగెత్తితే మాత్రం కోట్లాధికారి ఏంటి, అసలు మామూలు లక్షాధికారి కూడా అవ్వలేరు. కానీ మీరు సంపాదించిన డబ్బుని మీరు ఒకవేళ దానికి ఒక వర్క్ ఇచ్చారనుకోండి, దాన్ని పరిగెత్తించారనుకోండి, అది మీకోసం ఖచ్చితంగా ₹1,00,00,000 తెచ్చిపెడుతుంది. అదే ఇప్పుడు చెప్పబోతున్న స్కీమ్. ఓకేనా? సో నా మన అందరి ప్రేక్షకుల కోసము ఇక్కడ ఒక క్లారిటీతో ఒక లెక్క ఉంది, ఒక క్యాల్కులేటర్ చూపిస్తున్నాను. ఇది అప్స్టాక్స్ వాళ్ళది సిప్ క్యాల్కులేటర్ అనమాట. పర్ మంత్ మీరు ఒకవేళ కోట్లాధికారి అవ్వాలి అంటే జనరల్గా 40 years 30 years కనీసం 20 years అయితే ఆగలరా బాబు, లేకపోతే కోట్లాధికారి మనం అవ్వలేము. అది ఉన్న నిజం, తెలిసిన నిజం చాలామంది. కానీ చాలామందికి ఒక విషయం ఇంకొకటి తెలియదు, 10 సంవత్సరాల లోపు కూడా కోట్లాధికారి అవ్వచ్చు మీరు. అంటే ఇఫ్ యు ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, 30, 40, 50 అంటే నేను ఇప్పుడు ఇలాగే చనిపోవాలా, నేను కోట్లాధికారి అవ్వలేనా అని చెప్పి ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ నేను చెప్తాను, ఆ ఆలోచనని మానేయండి, ఆపేయండి. ఎప్పుడు మీరు కోట్లాధికారి కాబోతున్నారో అది కూడా 9 సంవత్సరాల్లో, 9 yearsలో. అబ్సల్యూట్లీ. పర్ మంత్ 15,000 తోటి. ఎగ్జాక్ట్లీ 15,000 ప్రతి నెల. నెలకి 1,00,000 2,00,000 కూడా కాదు శిరీష. ఓన్లీ మీరు, ఎందుకంటే ₹1,00,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి, ఎన్ని బండిల్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. ఓకేనా? సో అలాంటి పెద్ద ఫిగర్ని మీరు అచీవ్ అవ్వాలంటే కనీసం 2,00,000 లేదా ₹1,00,000 మీరు నెలకి పెట్టుబడి పెట్టాల్సిందే. జనరల్గా అలాంటి సినారియో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మీరు ఓన్లీ 15,000 50,000 కాదు, 15,000 మాత్రమే, 15,000 మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, కాస్తంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఐఎమ్ గివింగ్ యూ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇక్కడ ఒక కండిషన్ ఏముంటుందంటే, ఆ రిస్క్ అనేది కొంచెం మీరు పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆఫీస్కి లేట్ అవుతున్నాము, 20 స్పీడ్లో వెళ్తున్నాము, మనం వెళ్ళాలి అనుకున్న సమయానికి వెళ్తామా? కాదు కదా. సో మీరు కాస్తంత స్పీడ్ పెంచాలి. ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు ఎంతైతే జాగ్రత్త పడుతూ ఉంటారో, మీరు స్పీడ్ పెంచుతున్న కొద్దీ అంతే జాగ్రత్త మీరు ఇక్కడ కూడా వహిస్తారు. అలాంటివి మీకు తెలీదా? మీకు ఎవరు నేర్పించలేదా? అఫ్కోర్స్ దాని గురించి మీరు నాతో మాట్లాడచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్లో ఇస్తాను ఈ వీడియోలో. సో ముఖ్యంగా ఏంటంటే, కాస్తంత రిస్క్తో మీకు రివార్డ్ అనేది మోర్ దెన్ 10 times 100 times పెరిగిపోతుంది ఇక్కడ. సో మీకు అర్థమవుతుంది కదా శిరీష? తీసుకోవాల్సిన చిన్న రిస్క్కి మరి నాకేంటి బాబు లాభం, నా డబ్బులు పోతే ఎలాగా అంటారు. జీవితంలో రిస్క్ లేనిది మీరు ₹1 కూడా సంపాదించట్లా. మరి అలాంటప్పుడు పెట్టుబడిలో కూడా అదే చిన్న రిస్క్ ఉంటే మరి భయం ఎందుకండి? జస్ట్ అండర్స్టాండ్ ఒక విషయం, కోట్లాధికారి అంటే మీ పేరు పక్కన, మీ పేరు తర్వాత మిమ్మల్ని పిలిచేవాళ్ళు, లేదంటే మీ పేరుకు ముందే పిలిచేవాళ్ళు ఏంటంటే అతను ఒక కోట్లాధికారి అంటారు. ఎలా అయ్యారు? ఆ స్మార్ట్నెస్ వల్ల అయ్యారు, ఆ స్మార్ట్ ప్లానింగ్ వల్ల అయ్యారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, దీనికి ఒక చిన్న మినిమం రిస్క్ అనేది ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడదు. దాని క్లారిటీ కోసం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెన్ యూ మీట్ మీ. కానీ మీకు ఖచ్చితంగా 36% పర్ యానం లాంటి యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ రావాలి. అదేంటి బాబు 36% అంటున్నావు సంవత్సరానికి, అది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎక్కడ ఏది కొంటే నాకు 36% వస్తుందో ఒకసారి నాకు ఐడియా ఇవ్వు అంటే, ఇదిగోండి మీకు చూపిస్తా.
ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను రికమెండేషన్స్ ఇవ్వట్లేదండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ పేర్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మీరు మీ హోంవర్క్ చేసుకోవాలి, కానీ మీ హోంవర్క్ చేసుకోవడానికి నేర్చుకోవాలి కదా. సో లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ డెఫినెట్గా. నా వాట్ ఈజ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్? లార్జ్ క్యాప్ చూసాము, మిడ్ క్యాప్ చూసాము, స్మాల్ క్యాప్ చూసాము, కానీ మల్టీ క్యాప్ ఈజ్ అ వండర్ అనమాట. అంటే ఈ ఒక్క మ్యూచువల్ ఫండ్లోనే వాళ్ళు లార్జ్ క్యాప్లో పెట్టుబడి పెడతారు, మిడ్ క్యాప్లో పెడతారు, స్మాల్ క్యాప్లో కూడా పెట్టేస్తారు. అంటే మీరు స్టాక్స్ని ఎన్నుకోవాల్సింది, వెతుక్కోవాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళే మీకు ఆ డబ్బులు పెట్టేసేసి మీకు ఎలాంటి రాబడిస్తారో మీకు తెలుసా? ఇదిగోండి ఇక్కడ చూడండి. క్వాంట్ యాక్టివ్ ఫండ్ వాళ్ళు దాదాపు గత ఒక్క సంవత్సరంలో వాళ్ళు 37% ఇచ్చారు. నేనైతే చెప్పానండి 36 కదా. సో 36% మీరు డైరెక్ట్గా 15,000 ప్రతి నెల మీరు పెడుతుంటే మీకు 9 సంవత్సరాల్లో అక్కడ సిప్ క్యాలిక్యులేటర్లో క్లారిటీతో చెప్తుంది మీకు వస్తుంది టోటల్ డబ్బు. మీరు పెట్టింది 16,20,000, మీకు టోటల్ రిటర్న్ వస్తుంది 1,20,22,978 రూపీస్. ఓకేనా? 1,20,00,000 పైనే వస్తుంది మీకు, అది 9 సంవత్సరాల్లోనే. కానీ మీకు ఇంకా దీనికంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ దారి కూడా చెప్తా. అంటే రిస్క్ ఉంటుందా సార్ అందులో? సేమ్ రిస్క్ ఉంటుంది. రిస్క్ అనేది సేమ్. మీరు ఇంకా సేఫ్ అవుతారు ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని మీరు పాటిస్తే. ఏంటి సార్? మీరు ఆల్రెడీ చిన్న రిస్క్ తీసుకుంటున్నారు కదండి, జస్ట్ 36%. మీకు నేను 46% ఇప్పిస్తా సేమ్ రిస్క్తో. ఎలా సార్? జస్ట్ ఐ షో యూ దిస్. అఫ్ కోర్స్ క్యాల్కులేటర్లో ఫిగర్లు మారిస్తే అక్కడ రాబడి కూడా మారుతుంది నాయన అని చెప్పి అందరూ చెప్తారు. 36కి 1,20,00,000 వచ్చాయి. 46%కి సేమ్ 9 yearsలో 2 crores వచ్చాయండి. 2 crores 32 lakhs వచ్చింది. ఇంకా ఎక్కువే వచ్చింది మీకు. అంటే 1,10,00,000 రూపాయలు ఇంకా ఎక్కువ వస్తుంది మీకు, 1,20,00,000 కాకుండా. అది ఎలా పాసిబుల్ అంటే, నేను చెప్పిన ఏదైతే ఐడియా ఇచ్చాను కదా, ఏదైనా మ్యూచువల్ ఫండ్లో మీరు మీ హోంవర్క్ చేసుకోండి, పెట్టచ్చు. అయితే మీకు అది ఇండికేషన్ కోసం మాత్రమే చూపించాను. ఈ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే చూపించాను కదా, 37%, 35, 32, కానీ వీళ్ళు ఎంత సేమ్ 35, 32, 37 ఇస్తున్నారు కదా, మరి నేను 46% అనేది ఎలా వస్తుంది మీకు? అది ఎలా అంటే, మీరు 15,000 రూపీస్ బడ్జెట్ అలొకేషన్ పెడుతున్నారు ప్రతి నెల పెట్టుబడి పెట్టడానికి. 20 రోజులు లేదా 22 రోజులు మీకు మార్కెట్ ఉంటుంది ఒక నెలలో. అయితే మీరు డే 1 నాడు ఆ 15,000 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 పెడుతున్నారండి. 2,000 డే 1 మార్కెట్ పడిపోయింది, ఒక 100 పాయింట్లు నిఫ్టీ పడింది. ఆ రోజున మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 2వ రోజు మార్కెట్ పెరిగింది, 3వ రోజు మార్కెట్ పెరిగింది, కానీ మీరు మిగతా 2,000 పెట్టుకుంటూ రావాలి కదా ప్రతిరోజు. కానీ మీరు 2 రోజులు మీరు ఆ 2,000 చొప్పున పెట్టకపోతే అది 4,000 అవుతుంది అమౌంట్. మళ్ళీ 4వ రోజున మీకు మార్కెట్ పడింది. సో ఈ 2 రోజులు పెట్టిన 4,000 ప్లస్ ఈ రోజు పెట్టాల్సిన 2,000, 6,000. ఆ 6,000 ఆ రోజున పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే, ప్రతిసారి మార్కెట్ పడుతున్నప్పుడు కనీసం మీకు 1% to 0.5% మధ్యలో మీకు ఒక అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అలా మీరు 0.5% అంటే 240 రోజులు మార్కెట్ సంవత్సరంలో ఉంటుందండి. 365 రోజుల్లో 240 days ఉంటుంది. 240 daysలో 0.5% ప్రకారంగా కూడా మీరు పెట్టుకుంటే సంవత్సరానికి మీకు 120% వస్తుంది. ఫర్గెట్ 120, ఓన్లీ 10% చెప్తున్నా. మీకు 120% కాదండి నేను చెప్పేది, ఓన్లీ 10% ఎక్స్ట్రా అనే చెప్తున్నా. మీకు 10% ఎక్స్ట్రా వచ్చినా చాలు, మీకు కనీసం 2 కోట్ల పైన వస్తుంది మీకు డబ్బులు. యూ గాట్ ద పాయింట్? ఎస్. నేను 10% చెప్పానండి మీకు ఎక్స్ట్రా. నేను ఇక్కడ మీకు 0.5% కలిసి వస్తుంది అంటున్నాను. అంటే 120% కూడా కాదు, 60% కూడా కాదు, 30% కూడా కాదు, జస్ట్ 10% మాత్రమే మొత్తం సంవత్సరంలో ఎక్స్ట్రా మీకు వస్తే యూ విల్ మేక్ మోర్ దెన్ 1 crore. అంటే 2.5 కోట్లకి దగ్గరగా మీరు సంపాదిస్తారు 9 ఏళ్ల లోపల. సో ఇది ఐడియా, ఇంప్లిమెంట్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా నాతో మాట్లాడండి. డెఫినెట్గా సార్, ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది బిజినెస్ పరంగా ఒక బిజినెస్ ఐడియానే కావచ్చు, లేదు అంటే ఒక దగ్గర మనీ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళను లేదంటే ఎక్స్పర్ట్ను మనమైతే కన్సల్ట్ అవుతూ ఉంటాం. డబ్బు విషయంలో ఇంకెక్కువగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. 7th of July రోజున ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్. జనరల్గా మాస్టర్ క్లాస్ అంటేనే ఒక సాలిడ్ ఆపర్చునిటీ అనమాట, డబ్బులు సంపాదించుకోవడానికి, నేర్చుకోవడానికి. నా మాస్టర్ క్లాసే కాకుండా స్పెషల్ మాస్టర్ క్లాస్ ఏంటంటారా, ఇందులో మీకు గోల్డ్ పర్చేసెస్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, దాంతోపాటే మీకు ఎక్విటీ అనాలిసిస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి కానివ్వండి, ఈటీఎఫ్లో కానివ్వండి, అంటే ఇట్స్ అ హోల్ బుకే ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. మీరు జస్ట్ ఒక గులాబీ కాదండి మీకు దొరికేది ఇక్కడ.
మీకు ఒక బుకే ఆఫ్ గులాబీల్ లాంటిది, మీకు ఒక సర్వీసెస్, మీరు ఎలా నేర్చుకోవాలి ఆ ట్రిక్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ నేర్పిస్తారు ఈ క్లాస్లో. సో మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్ ఎన్నుకోండి, అటెండ్ అవ్వండి. ఈ 7 జూలై రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి సహాయాన్ని అందజేయడానికి మా టీము రెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.